వెల్కమ్ టు బి అలర్ట్. ప్రభుత్వం, ముఖ్యమంత్రులు, మంత్రులు కొలువై ఉండే తెలుగు రాష్ట్రాల రాజధానిలోనూ మహిళలకు అస్సలు భద్రత ఉండట్లేదు. అడుగు బయట పెడితేనే కాదు, 4 గోడల మధ్య రక్షణ కరువవుతోంది. కుటుంబ సభ్యులే కాల్చుకు తింటారు. కట్టుకున్నవాడే కాటికి పంపుతున్నాడు. ఘోరాలు పెరిగిపోతున్నాయి. భర్త దాష్టీకానికి ఓ మహిళ నిండు ప్రాణాలు కోల్పోయింది. బేగంపేట్ ప్రకాష్ నగర్ రోడ్డు పక్కన డొక్కు కారు. ఏడాదిన్నర కాలంగా ఆ కారు అక్కడే ఉంది. దానికి ఎదురుగా చెత్త బాక్సులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి నడిచే వాళ్లకు రోజు దుర్గంధం తప్పదు. కానీ ఈసారి కారులోంచి ముక్కుపుటాలు అదిరిపోయేంత వాసన వచ్చింది. అనుమానంతో కారులోకి తొంగి చూశారు పాదచారులు. అందులో ఓ మహిళ శవం కనిపించింది. అంతే, ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉన్న కాలనీలో అలజడి రేగింది. చనిపోయింది అదే కాలనీకి చెందిన పద్మ. పద్మ తలపై బలంగా మోదీ హత్య చేశాడు దుండగుడు. మృతదేహాన్ని బయటికి కనిపించకుండా అద్దాలకు దుప్పటి, బస్తాలు అడ్డుగా పెట్టాడు. పద్మ చనిపోయి ఎన్నాళ్లయిందో. మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టేందుకు వీలు లేకుండా ఉంది. కారులోంచి మృతదేహాన్ని బయటకు తీసి మార్చురీకి తరలించారు పోలీసులు. మా నాన్న మమ్మల్ని చంపేస్తానేవాడు. చంపేస్తాను అంటున్నామో అనుకున్నాం మేము, కానీ రియలేదు. నరసింహ. పద్మ, నరసింహ దంపతులకు ప్రకాష్ నగర్ లోని డొక్కుకారి నివాసం. ఒక్కతే కూతురు కావడంతో ఆమెను హాస్టల్లో చేర్పించారు. నరసింహ, పద్మలు కూలి పనులు చేసుకుంటూ జీవించేవారు. అయితే నరసింహ చెడు అలవాట్ల బారిన పడ్డాడు. రోజు మద్యం తాగి కారు దగ్గరకు వచ్చేవాడు. పద్మను నానా హింసలు పెట్టేవాడు. ఇష్టం వచ్చినట్లు చితకబాదేవాడు. 3 రోజుల కిందట పద్మను చంపేస్తానని హాస్టల్లో ఉంటున్న కూతురుకు చెప్పాడు. ఇదే విషయాన్ని ఆమె కూతురు పోలీసులకు చెప్పింది. దీంతో నిందితుడి కోసం కాకీలు గాలింపు చేపట్టారు. రాడ్ పిక్కర్ అక్కడే నివసించేవాడు. ఆ పక్కన ఈ కార్ కూడా పార్క్ చేసింది. మోస్ట్లీ హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలలో అమ్మాయి ఉన్నట్టుంది. ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పద్మ చనిపోయింది. నరసింహ పారిపోయాడు. ఈవేళో రేపో పోలీసులకు చిక్కి శిక్ష అనుభవించక తప్పదు. కానీ వాళ్ల కూతురిప్పుడు అనాథగా మారింది.